సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమెరికా దేశంలోని కొన్ని తెగలవారు తాము జరిపే కొన్ని క్రతువుల్లోనూ వినోదం కోసం తాజా పొగాకు ఆకుల్ని వాడేవారు. మెల్లగా అది మొదట యూరప్కి, 1559 నాటికి పోర్చుగీస్ వారికి, పిమ్మట ప్రపంచమంతా పొగాకు పరిచయమైందట. పొగాకును సిగరెట్లు, చుట్టలు, నోటి ద్వారా సేవించటం, ఇలా ఏ రూపంలో స్వీకరించినా అది ప్రమాదమేనట. 1900 సంవత్సరంలో జరిగిన వైద్య పరీక్షల్లో పొగాకు అనేక రుగ్మతలకు కారణమవుతోందని తేల్చారు. ప్రతి ఏటా దీని బారిన పడి 6 లక్షల మంది చనిపోతున్నారట. నిజానికి 63% మరణాలకు కారణం పొగాకును వినియోగించటమే అని తేలిందట. పొగాకు సేవించేవారే కాదండి, వారి పక్కన ఉండేవారు కూడా ఈ బాధలన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ కార్యక్రమం చూశాక మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు. మరి ఈ రోజు మనకి క్లాత్ ని యూజ్ చేస్తూ మల్టీపర్పస్ మ్యాట్ ని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తారట. చూస్తూ నేర్చుకుందామా? హాయ్ పద్మ గారు. హాయ్ శీలా. బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మరి ఈ రోజు మన సకులకి క్లాత్ ని ఉపయోగిస్తూ మల్టీపర్పస్ ఒక మ్యాట్ చూపిస్తా అన్నారు. ఓకే అండి. మల్టీపర్పస్ అంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఫ్లోర్ మీద వేసుకోవచ్చు, నెక్స్ట్ టేబుల్ మీద వేసుకోవచ్చు, పూజ గదిలో మ్యాట్ కింద యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా డెకరేటివ్ పీస్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఓ, పూజ గదిలో వేసుకోవచ్చు, ఫ్లోర్ మీద వేసుకోవచ్చు, టీపాయ్ మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే గోడకు కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదండి. ఓకే, మరి దీనికి ఏమేమి కావాలి? క్లాత్, థ్రెడ్ అండ్ నీడిల్, సిజర్స్. అయితే కావాల్సినవి ఇవేనమ్మా. ఓకే, సో ఈ రోజు నేను ఏం చేశానంటే ఒక వైట్ క్లాత్ ని రౌండ్ షేప్ లో కట్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో దీనికి మనం మల్టీపర్పస్ ఆల్ కలర్స్ వాడుకోవచ్చు. మ్యాట్ కి ఒకే కలర్ కాకుండాను ఇంట్లో ఏ కలర్స్ ఉన్నాయో, యాక్చువల్లీ ఎక్కువగా చుడిదార్స్ కి సైడ్ లో పీసెస్ సైడ్స్ లో చాలా పీస్ మిగిలిపోతుంది. సో ఆ పీస్ అంతా మనం కలెక్ట్ చేసుకుని మనం ఈ మ్యాట్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఫస్ట్ ఇలా స్ట్రైట్ కట్ చేసేసుకుంటాము. ఓకే, మనకి ఎన్ని ఫోల్డింగ్స్ అయితే వీలుగా ఉంటుందో కట్ చేయడానికి అన్ని ఫోల్డ్ కట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక పీస్ ఈక్వల్ సైజ్ లో, ఈ పీసెస్ మాత్రం అన్ని కూడా ఈక్వల్ సైజ్ లో ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే మనకి మ్యాట్ ఒక లుక్ వస్తుంది అన్నమాట పెట్టుకుంది. సో మనం అన్ని ఈక్వల్ సైజ్ లోని ఇలా పెట్టి కట్ చేసేసుకుంటాం. ఓకే, ఇలా జిగ్జాగ్ ఫోల్డింగ్ లో పెట్టుకున్నా సరే, లేదు 4 ఫోల్డ్స్ పెట్టుకుని ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏది వీలుగా ఉంటే ఇలాగ 4 ఫోల్డ్ పెట్టేసి ప్రతి పీస్ కూడాను ఈక్వల్ లెంగ్త్ లో ఉంటుంది. సో మనం ఇలా కట్ చేసుకున్నాం. ఇలా ఒక్కొక్క పీస్ ని మనం 1, 2 ఇలా ట్రయాంగిల్ ఫోల్డింగ్, అంతే ట్రయాంగిల్ ఫోల్డింగ్ లో పెట్టి ఈ ప్లేస్ లో పెట్టి రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకదాని మీద పక్కని గ్యాప్ లేకుండాను మనం స్టిచ్ దగ్గర ఒకటి వేసి చూపిస్తాను. మిషన్ వచ్చిన వాళ్ళు మిషన్ లో చేయొచ్చు, మిషన్ రాలేని వాళ్ళు కూడా హ్యాండ్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఒకటి పెట్టాను కదా శీలా, ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ లో ఉందో అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ఇలా దీని పక్కన పెట్టుకుని. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఫోల్డ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఏమో క్లోజ్ అయి ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. సో మనం ఫస్ట్ నుంచి ఎలా పెట్టుకున్నామో అదే విధంగా కంటిన్యూ అయిపోవాలన్నమాట. ఓకే, అయితే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయాలి. అయితే ఓవర్లాప్ చేయాలి, అప్పుడే మనకి కింద గ్యాప్ కనబడకుండా ఉంటుంది. ఓకే, అయితే ఒక రౌండ్ అంతా ఒక కలర్ తో, నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఇంకో కలర్ తో అలాగే మనం మల్టీ కలర్ తో చేసుకోవచ్చు. ఈ రో అంతా కంటిన్యూగా ఇలా కుట్టేస్తామట. సెకండ్ రోకి వచ్చేసరికల్లా మనం ఈ 2 ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 2 ఫ్లవర్స్ మధ్యలో పెట్టాలి మనం. ఓకే, జనరల్ గా ఫ్లవర్స్ చేసేటప్పుడు కూడా ఇదే మెథడ్ ని ఫాలో ఫస్ట్ 3 పెటల్స్, తర్వాత 5 పెటల్స్ అలా వెళ్తుంటాం కదా ఆ గ్యాప్ లో. అదే విధంగా ఇప్పుడు ఈ 3 పెటల్స్ పెట్టేసాం కదా, ఈ మధ్య గ్యాప్ లోనే ఇది పెడతాం అన్నమాట. ఓకే,
థ్రెడ్స్ పైకి రాకుండా ఉన్న క్లాత్ చూసుకోవాలి అంతే. ఓకే అది కాటన్ సింథటిక్ ఏదని యూస్ చేసుకోవాలి. ఓకే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కాటన్ యూజ్ చేస్తే మొత్తం అంతా కాటన్ యూజ్ చేస్తే బాగుంటుందేమో, మధ్యలో సిల్క్ ఇదంతా వస్తే అవసరం లేదు, పర్లేదు. పర్వాలేదు. సో ఇలాగ మనం క్లాత్ ఓవర్లాప్ చేసుకుంటూ కంటిన్యూగా ఇలా సెకండ్ లైన్, అలా థర్డ్ లైన్, అలా కంటిన్యూగా సెంటర్ ఇలాగ వచ్చేసరికల్లా మనకి సెంటర్ దాకా ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది, రౌండ్ వచ్చేస్తుంది. మనం రౌండ్ లో తీసుకున్నాం కదండి, ఇది స్క్వేర్ లో కానీ ఓవెల్ లో మన ఇష్టం ఏ షేప్ అయితే ఆ షేప్. ఇప్పుడు రౌండ్ తీసుకున్నాం, రౌండ్ కుట్టాం. ఓవెల్ అంటే ఆ షేప్ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే సో మనకి అది ఫినిషింగ్ అయిపోతుంది. షేప్ ని ఫాలో అవుతూ మనం కుట్టుకుంటూ వెళ్తే అయిపోతుంది. అది ఏ షేప్ అయినా పర్వాలేదు. ఇంకా దీనికి కేవలం ఇలా కుట్టేస్తే అయిపోతుందా, లేకపోతే మన తర్వాత ఇంకేమైనా ఉంటుందండి? ఇంకేం ఉండదు, మొత్తం ఇలా కుట్టుకుంటూ వెళ్తాం అంతే. ఎలాగో మ్యాట్ అన్నాం కనుక దీనికి కుందన్స్ అవన్నీ అంతగా అవి పెడితే మనకి ఒకవేళ వాల్ కి ఏదైనా పెట్టుకోవాలి అప్పుడు కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే మనం ఇక్కడ కింద తీసుకున్న బేస్ ఉంది కదా, ఇది కొంచెం ఇట్లా థిక్ కాటన్ క్లాత్ అయితే మనకి హ్యాండీగా ఉంటుంది. ఓకే అండి. లేదు మనం టేబుల్ మీద యూస్ చేసుకున్నట్టు ఇలాంటి లైట్ వెయిట్ క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్లోర్ అయితేనే కొంచెం థిక్ క్లాత్ వేస్ట్ చేసుకోవాలి. టేబుల్ మీద మామూలు టీవీ కవర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు లైట్ వెయిట్ క్లాత్ అయితే సరిపోతుంది. ఏమంటే మనం ఈ ఫినిషింగ్ ఇదంతా చేసేసరికల్లా థిక్నెస్ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది, క్లాత్ వెయిట్ పెరిగిపోతుంది. ఓకే అయితే ఇది కొంచెం లైట్ వెయిట్ తీసుకోవాలి. ఓకే అండి, బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన తెచ్చారా? తెచ్చాను శిలా, శిలా నేను కంప్లీట్ అయిన తీసుకొచ్చాను చూడు. ఓకే నేనేమో ఫస్ట్ ఒక 6 స్టెప్స్ ఒకే కలర్ యూస్ చేశాను, తర్వాత వేరే కలర్, తర్వాత అలా వేసాను అనమాట. ఇక్కడ సెంటర్ లో వచ్చేటప్పటికి చూడు ఈ ఫ్లవర్స్ ఇలా లేవడం వల్ల కలర్ పువ్వు ఉన్నట్టు మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలా కంప్లీట్ చేసింది. ఓకే ఇవి ఇలా పైకి లాగా అంటే పైకి వచ్చినట్టుగా ఉన్నాయి పెటల్స్ లాగా, అది మీరు ఏమైనా చేశారా లేదా ఆటోమేటిక్ అవి అలాగ వచ్చాయి? ఏం చేయలేదు, ఆటోమేటిక్ అవి కొంచెం థిక్ గా దగ్గరగా ఒకదానికి దగ్గర అడుగుట్టేస్తే అది కొంచెం అలాగా బల్జ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఓకే అందులో మనకి క్లాత్ కూడా డిఫరెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే అంటే మనకి ఇంత పెద్ద మ్యాట్ చేశారు అంటే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కావాలంటే ముందు మన క్లాత్ ఎంత కట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి మ్యాట్ వస్తుంది. ఓకే ఈ మొగ్గలు లాంటివి ఉన్నాయి కదండి, ఇవి ఇంకా చిన్న కూడా చేసుకోవచ్చు, చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఓకే చూసారు కదండి, మనకి ఇట్లా కలర్స్ వైజ్ గా అంటే డార్క్ లైట్ కలర్స్ లాగా మనం చూస్ చేసుకుంటే చూడడానికి మనకు ఒక ఫ్లవర్ లాగా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఇదే మనము వాల్కి కనుక మనం డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేయాలంటే దీనిపైన గ్లిటర్స్ కానీ కుందన్స్ కానీ అవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంతే కదా? ఓకే మేడం, చక్కగా మాకు అంటే ఇంకా పనికిరాని మెటీరియల్ లాగా మిగిలిపోయే క్లాత్స్ని తీసుకుని చక్కగా డోర్ మ్యాట్స్ ఇలా తయారు చేసుకొచ్చి చూపించారు. చాలా బాగుంది, మన చక్కలు కూడా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్.